పోలీసులకు మావోయిస్టు పార్టీ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బర్సీ దేవాను నియమించింది. హిడ్మా స్థానంలో బర్సీ దేవా అలియాస్ హంగా నియమితులయ్యారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా దేవా బాధ్యతలు చేపట్టారు. గెరిల్లా దళాలను ముందుకు సాగిస్తూ త్వరలోనే హ్యూమన్ నెట్వర్క్ను విస్తృతం చేయాలన్న యోచనలో దేవా ఉన్నట్లుగా తెలుస్తోంది. హిడ్మా స్థానంలో గెరిల్లా దళాలకు శిక్షణ ఇస్తున్నారు దేవా. ప్రస్తుతం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2013లో జీరాంఘట్ దాడిలో విధ్వంసం సృష్టించాడు దేవా. ఆర్టీవీ వద్ద దేవా క్యాడర్కు ట్రైనింగ్ ఇస్తున్న వీడియో కూడా ఉంది. నేను మీకు అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. స్క్రీన్లో మీరు రైట్ సైడ్ చూస్తున్నారు. ఎవరైతే హిడ్మా స్థానంలో దేవా కొత్తగా బాధ్యతలు చేపట్టాడో కేంద్ర కమిటీ సభ్యుడిగా, అతనికి సంబంధించిన ఫోటోను మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం తన క్యాడర్కు శిక్షణ ఇస్తున్నటువంటి ఫోటో కూడా వీడియో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ మీరు స్క్రీన్లో చూడొచ్చు. పీసీఆర్ ట్రై టు ప్లే ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్ ఇఫ్ పాసిబుల్. ఒక్కసారి ఆ వీడియోను ఫుల్ స్క్రీన్లో ప్లే చేసే ప్రయత్నం చేయండి. క్యాడర్కు శిక్షణ ఇస్తున్నటువంటి వీడియో ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ లైక్ పోలీస్ ఆర్ ఆర్మీ వాళ్ళు కూడా శిక్షణ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కైండ్ ఆఫ్ మార్చ్ ఫాస్ట్ అండ్ షూటింగ్, ఫిట్నెస్, హౌ టు సర్వైవ్ ఇన్ ద వైల్డ్, ఇలా ప్రతిదీ వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం హౌ టు కమ్యూనికేట్. ఇప్పుడు టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న నేపథ్యంలో హౌ టు కమ్యూనికేట్ వితౌట్ గెటింగ్ కాట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మావోయిస్ట్స్. అది కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ ఉంటారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో సహజంగా ఆపరేషన్ కగారు ఉధృతికి ఇక మావోయిస్టు పార్టీ అతలాకుతలం అయిపోయింది. మావోయిస్టులందరూ రెండుగా చీలిపోయారు. కొంతమంది లొంగిపోయారు, మరికొంతమంది ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఎన్కౌంటర్కి గురయ్యారు. ఇక మావోయిస్టులు సర్వైవల్ కష్టం అని మనం అనుకున్నాం. ఈవెన్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 30 మందిగా మావోయిస్టులు పట్టుబడ్డాన్ని కూడా మనం చూసాం. అంటే సామాన్య ప్రజల్లాగా తలదాచుకోవడానికి వచ్చి ఈ ఆపరేషన్ కగారు ఉధృతి తగ్గే వరకు ఆ తర్వాత తిరిగి తమ పోరాటాన్ని కొనసాగించాలనుకున్నారు. బట్ ఇట్స్ ఎ బిగ్ షాక్ ఫర్ పోలీస్, ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు కొత్త క్యాడర్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అండ్ కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తున్నారు. హిడ్మా పోతే దేవా వస్తున్నారు, దేవా పోతే రేపు ఇంకొకరు వస్తున్నారు. సో దేర్ స్పిరిట్ ఈజ్ అన్బ్రేకబుల్ అని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దే స్టిల్ వాంటెడ్ టు కంటిన్యూ. దే ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఆపరేషన్ కగార్ ఆర్ ఎనీథింగ్. సో అది వాళ్ళు ట్రై చేస్తున్నారు చెప్పడానికి. చాలామంది సీనియర్స్ కూడా లొంగిపోవాలని చెప్పేసి మెసేజ్లు ఇస్తున్నారు, ఇప్పటికే లొంగిపోయిన వాళ్ళు కూడా. బట్ స్టిల్ అలాగే ఉంది వాళ్ళ స్పిరిట్. ఖచ్చితంగా పోరాటం కొనసాగించి తీరుతాం అనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. బట్ హౌ స్ట్రాంగ్ దే కెన్ బీ అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర బలగాలు, కేంద్రం మరింత సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే వాంటెడ్ టు టేక్ డౌన్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళని. బట్ హౌ ఆర్ దే గోయింగ్ టు సర్వైవ్ దిస్ మిషన్ ఆపరేషన్ కగార్? ఎలా వాళ్ళు సర్వైవ్ అవ్వబోతున్నారు? ఏ ధైర్యంతో ఇప్పుడు కొత్త క్యాడర్ని మళ్ళీ బిల్డప్ చేస్తున్నారు? లేదంటే కొత్త హెడ్స్ని వాళ్ళు నియమించగలుగుతున్నారు? హౌ ఆర్ యూ అండర్స్టాండింగ్ ది సిచ్యువేషన్? ఇప్పుడు హిడ్మా ప్లేస్లో దేవా వచ్చారు అండ్ దే ఆర్ రెడీ టు రిక్రూట్ మోర్ ఇక్కడ. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇది ఇలాంటి ఒక స్పిరిట్ని ఎలా చూడాలి? మావోయిస్టు పార్టీ నుంచి ఇలాంటి రిక్రూట్మెంట్ని మనం ఎలా చూడాలి? ఇస్ దిస్ అన్బ్రేకబుల్ స్పిరిట్ ఆర్ మేము ఎలా అర్థం చేసుకోవాలి? హౌ కెన్ వీ అండర్స్టాండ్? ఇంత ఉధృతంగా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు 2026 మార్చికి టార్గెట్ పెట్టుకొని కనిపించిన వాళ్ళ ఎన్కౌంటర్ చేస్తూ ఎయిదర్ లొంగిపోండి లేదా ఎన్కౌంటర్ చేసేస్తాం. దిస్ ఈస్ ద సింపుల్ ఫండా. కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఇది. సో ఇలాంటి ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో కంపారిటివ్లీ దే హ్యావింగ్ లెస్ టెక్నాలజీ అండ్ లెస్ మ్యాన్ పవర్, లెస్ ఆఫ్ కోర్స్ గన్స్, లెస్ బాంబ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లెస్. బట్ నాట్ ఇన్ స్పిరిట్, maybe not in spirit. They are able to continue their recruits. So try to comment your opinions. నేను మీకు ఇప్పటికే దేవా యొక్క ఫోటోని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం అక్కడ రిక్రూటర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వీడియో కూడా ఇక్కడ నేను ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ప్రత్యేకంగా మీకోసం.
సో ఉదయ్తో ఒకసారి మాట్లాడదాం. మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, డీటెయిల్స్ ఏంటి? ఓ పక్క ఆపరేషన్ కాగా ఇంత విస్తృతంగా కొనసాగుతున్నప్పుడు ఇన్ని ఎన్కౌంటర్స్ ఇంత పెద్ద ఎత్తున ఈ ఒక హై టెన్షన్ కొనసాగుతున్న సమయంలో ఇక మావోయిస్టు పార్టీ ఉండదని అందరూ అనుకుంటున్నారు. లేదంటే మార్చి కల్లా 26 మార్చి కల్లా అంతా అయిపోతుందని భావిస్తున్న సమయంలో ఈ కొత్తగా మళ్ళీ కేంద్ర కమిటీ మెంబర్స్ని నియమించడం కానీ రిక్రూటర్స్ని పెంచుకుంటామని చెప్పడం కానీ వాట్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ దే ఆర్ గివింగ్, దే ఆర్ ట్రయింగ్ టు గివ్, ఏం జరుగుతుంది? అండ్ హూ ఇస్ దేవాకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇంకా? ఎగ్జాక్ట్లీ నందు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, దేశంలోనే అత్యంత విధ్వంసకరమైనటువంటి మావోయిస్ట్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన 72 గంటల్లోపే మావోయిస్టు పార్టీ కూడా అంతే వేగంగా స్పందించింది. ఒక సంచలనమైనటువంటి లేఖను గత కొన్ని గంటల క్రితం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరిట విడుదల చేసింది. ఈ లేఖలు సంచలనమైనటువంటి అంశాలను కూడా పేర్కొంది. అటు అమరవీరులపైన బలిదానాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని తాము విప్లవోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామంటూ కూడా శపథం కూడా చేసినటువంటి పరిస్థితి. సో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి డెడ్ లైన్ ను ఏ మాత్రం కూడా మావోయిస్టు పార్టీ ఖాతరు చేయట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ పార్టీలో తీవ్రమైనటువంటి అంతర్మతం నెలకొంది. దుఃఖ సాగరంలో మావోయిస్టు పార్టీ క్యాడర్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే మాడ్వి హిడ్మా సాదాసీదా మావోయిస్టు కాదు, అతను సాదాసీదా వ్యక్తి కూడా కాదు. PLGA బెటాలియన్ గెరిల్లా దళాలను తానే ముందుండి వెనుక గెరిల్ దళాలను తన వెంటే నడిపించుకునేటువంటి వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక శక్తిగా అటు దండకరణలో చాలా ప్రబలమైనటువంటి పాత్ర పోషించాడు మాడ్వి హిడ్మా తర్వాత నిజానికి మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి అత్యంత సంపన్నమైనటువంటి బలం హ్యూమన్ నెట్వర్క్. అటువంటి హ్యూమన్ నెట్వర్క్ అంతా కూడా పూర్తిగా చెల్లా చెదురైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర కమిటీ చాలా వేగంగా రియాక్ట్ అవుతుంది. ఒకవైపు మావోయిస్టు మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ పై వరుసగా స్పందిస్తూనే ఈ నెల 23 దేశవ్యాప్త నిరసన బంద్ను కూడా పాటించాలని అటు ప్రజలకు, సానుభూతి పరులకు, మావోయిస్టు పార్టీ క్యాడర్ కు కూడా పిలుపునిస్తూనే మరోవైపు హిడ్మా స్థానంలో సంచలనమైనటువంటి వ్యక్తిని నియమిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నట్లు మనకు సమాచారం. అది కూడా హిడ్మా స్వగ్రామం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందినటువంటి బర్సి దేవా అలియాస్ హుంగాను ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి హుంగాను ప్రస్తుతం హిడ్మా స్థానంలో రిక్రూట్ చేసుకున్నట్లు మనకు సమాచారం. అతను ఇప్పటికే PLGA బెటాలియన్ కు అత్యంత కఠోరమైనటువంటి శిక్షణను హిడ్మా ఉన్నప్పుడే ఆయన సమక్షంలోనే ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం. ఆ వీడియోను కూడా RTV స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేయండి. ఇది చాలా ఎక్స్క్లూజివ్ సమాచారం. జాతీయ మీడియా కూడా గుర్తించలేనటువంటి ఒక అంశాన్ని మనం RTV స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి బర్సి దేవా కూడా హిడ్మాతో సమానంగా చాలా ఆపరేషన్స్ లో పాల్గొన్నట్లు సమాచారం. 2013 జీరంగఢ్ దాడిలో హిడ్మా వెన్నంటే ఉంటూ అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి హుంగా తనదైనటువంటి శైలిలో విధ్వంసకరమైనటువంటి ఘటనలు రచించడం కావచ్చు, ఆయుధ సామాగ్రిని సద్వినియోగం చేసుకోవడం, అటు శత్రువుల నుంచి ఆయుధ సంపత్తిని దోచుకోవడం, ఆ తర్వాత PLGA దళాలకు పంచడం, ఇలా అనేకమైనటువంటి విధ్వంసకరమైన ఘటనల్లో బర్సి దేవా చాలా క్రియాశీల